నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. జైపూర్‌లో జరిగిన సంఘటన కాక్రోచ్ జనతా పార్టీ ఒక్క ట్వీట్‌తో ఎంత ప్రభంజనం సృష్టించిందో మనం చూసాం. ఫాలోవర్స్ ఎంతలా పెరిగిపోయారో మనం చూసాం. మొన్నటి వరకు డిజిటల్‌కి మాత్రమే పరిమితం అయిపోతదేమో ఈ పార్టీ అనుకున్నారు గానీ ప్రజల్లోకొచ్చి మాట్లాడడం, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్‌కి సంబంధించి వాళ్ళు ధర్నా చేయడంలో నిన్న ఆ వ్యవస్థాపకుడు అభిజిత్‌కి ఆహ్, దాడి జరగడం మనం చూసాం. ఎందువల్ల? ఎవరు చేసుంటారంటారు? అంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది మొదటి నుంచి మాట్లాడుతున్నది చాలా స్పష్టంగా భారతదేశంలో విద్యా హ్మ్. వ్యవస్థలో గందరగోళాలు ఉన్నాయి. పర్టికులర్‌గా పోటీ పరీక్షల నిర్వహణకు సంబంధించి అనేక లోపాలున్నాయి. సంస్థాగతంగా సమస్యలున్నాయి. ఈ సమస్యలకి కారణం ఇక్కడ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్. ఆయన నిర్వహణలో ఇవి సరిగా జరగటం లేదు. దానికి జవాబుదారీతనం లేదు ఆయనకి. పట్టించుకోవడం లేదు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా గానీ, ఎన్ని ఎన్ని పరీక్షల్లో లీకేజీలు జరిగినా గానీ, హ్మ్. ప్రశ్నాపత్రాలు బయటకొచ్చేస్తున్నాయి. దీని మీద ఒక జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుడు స్పందిస్తూ ఒక దారుణమైన స్టేట్మెంట్ ఒకటిచ్చాడు. అంటే జరుగుతాయి ఏమిటైతే అన్నాడాయన. చాలా క్యాజువల్‌గా. హ్మ్. జరగవా? ఎగ్జామ్స్ అన్న తర్వాత పరీక్షా పత్రాలు లీక్ అవ్వటం ఇలాంటివి జరుగుతాయి. దాని గురించి ఎందుకు హడావిడి చేస్తున్నారు అన్నాడాయన. అంటే చాలా స్పష్టంగా లీకేజీలు జరుగుతున్నాయి. వాంటెడ్‌గానే జరుగుతున్నాయి. వాటికి ఎవరు బాధ్యత తీసుకోవాలని అనుకోవడం లేదు. పరీక్షా ఫలితాలలో కూడా గందరగోళాలు జరుగుతున్నాయి. వీటి తాలూకా ప్రభావం వలన చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మరణాలకి ఎవరు బాధ్యులు అని నిలదీస్తూ వీళ్ళు రోడ్డు మీదకొచ్చారు. మొదట ప్రోగ్రామ్ అదే. అంటే ధర్మేంద్ర ప్రధాన్‌ని టార్గెట్ చేస్తూ జంతర్ మంతర్‌లో వీళ్ళు మొదట ప్రోగ్రామ్ చేశారు. అక్కడి నుంచి ఇదేదో నీట్ పరీక్షకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అని అంటున్నారు కానీ, నీట్ అనే కాదు, భారతదేశంలో పోటీ పరీక్షల నిర్వహణకు సంబంధించి జరుగుతున్న అన్ని లోపాలని వీళ్ళు రోడ్డు మీద పెట్టి ప్రశ్నించాలి అని అనుకున్నారు. హ్మ్. అనుకుని అలా మొదలైంది. ఇది పొలిటికల్ పార్టీ కూడా. పొలిటికల్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా రాజకీయ అనే ప్రాంతానికి కూడా ఇది విస్తరిస్తుంది. రాజకీయ ప్రాంతానికి విస్తరిస్తే ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్నటువంటి దారుణాల గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న దారుణాలంటే ఇప్పటికే చాలామంది మాట్లాడుతున్నారు. అంటే సర్ అనే పేరుతో వీళ్ళు ఓటర్ల జాబితాల్లో జొరబడి చేస్తున్నటువంటి గందరగోళాలు. ఆ గందరగోళాల గురించి వీళ్ళు కూడా మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళు కూడా ఎన్నికల్లో పాల్గొంటారు కాబట్టి. దాంతో పాటు ఈవీఎంలు ట్యాంపరింగు, ఇతర వ్యవహారాల గురించి కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఎన్నికల అక్రమాలు అంటే పోటీ పరీక్షల్లో జరుగుతున్న అక్రమాల దగ్గర మొదలై, ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అలాగే రాజ్యాంగ సంస్థలని కంట్రోల్‌లోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి అనేక నాటకాల మీద కూడా ఈ పార్టీ మాట్లాడే అవకాశం ఉంది. సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు, లేదు అంటే ఏదైనా ఒక పద్ధతిని తీసుకొస్తున్నప్పుడు దానికి విమర్శలు కామనే. ఇది ఇలా జరిగితే ఇలా అవుతదేమో అని ప్రతిపక్షంగా ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా కాస్త క్వెషన్స్ చేయడం కామన్‌గానే ఉంటాయి. కానీ సర్ విషయంలో కావచ్చు, మీరన్నట్టుగా పేపర్ లీక్ విషయంలో కావచ్చు, ఈవీఎంలో ట్యాంపరింగ్‌కి సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున నిరసనలు రావడం, దానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం ఇక్కడ ప్రధాన స్పందనలు సమస్యగా లేవు, మారుతోంది. పట్టించుకోవటం లేదు. పైగా దీని గురించి మాట్లాడటం దుర్మార్గం అని కూడా ఈసీ మాట్లాడాడు. హ్మ్. రాహుల్ గాంధీ మీద ఈసీ ఒక ప్రెస్ మీట్ పెట్టి కోపడ్డాడు. సర్ గురించి అనవసరమైన ఆందోళనలు రేపుతున్నారు మీరు అని చెప్పి మాట్లాడాడు ఆయన. కాబట్టి చాలా ఓపెన్‌గా చాలా విషయాలు ప్రపంచం ముందుకొచ్చేసినాయి. మాట్లాడుకుంటున్నారు. కనుక ఇవన్నీ కూడా వాళ్ళు కాంక్రీట్‌గా మాట్లాడతారు. వాళ్ళు యూత్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నారు. యూత్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఈ విషయాలు మాట్లాడితే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది అనేది భారతీయ జనతా పార్టీకి అర్థమైంది. అర్థమైన తర్వాత ఈ బొద్దింకల పట్ల మనం అలక్ష్యంగా ఉండరాదు. కొంచెం కేర్ తీసుకోవాలి అనే మూడ్‌లోకొచ్చారు. ఈ మూడ్‌లోకి రావడానికి కారణం అది ఆన్‌లైన్‌లో మొదలై ఆఫ్‌లైన్‌లోకొచ్చింది. హ్మ్. ఆఫ్‌లైన్‌లోకొచ్చిన తర్వాత వాళ్ళు ఢిల్లీలో ఒక ప్రోగ్రామ్ చేశారు. అక్కడి నుంచి బెంగుళూరు ఎళ్లారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ నుంచి జైపూర్ ఎళ్లారు. ఇక్కడ మొదటి 2 కార్యక్రమాలలో వామపక్ష పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు ఉన్నాయి.
ఢిల్లీలోనూ పాల్గొన్నాయి. అయితే వామపక్ష నాయకులు ఎవరు ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎవరు ఆ ప్రాంతాలకు వెళ్ళలేదు. కేవలం వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు, క్యాడరు మాత్రమే వెళ్ళినాయి. అలాగే బెంగుళూరులో జరిగిన దానికి కూడా వాళ్ళే వెళ్ళారు. వాళ్ళే వెళ్ళారు. అక్కడ కూడా నాయకత్వం ఏమీ లేదు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు పాల్గొన్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చే టైంకే వీళ్ళు కొంచెం అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి సంఘ్ పరివార్ తాలూకా విద్యార్థి సంఘం ఒకటి ఉంది, ఏబీవీపీ అనే పేరుతో. హ్మ్. ఆ ఏబీవీపీకి సంబంధించిన ఎలిమెంట్స్ కూడా హైదరాబాద్ ధర్నా ప్రాంతానికి చేరుకున్నారు. వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. లోపలికి వెళ్ళి కూర్చున్నారు. అయితే వాళ్ళు వచ్చారు అనడానికి ఇండికేషన్ ఏంటంటే అక్కడ జై శ్రీరామ్ నినాదాలు కూడా వినిపించినాయి. ఈ జై శ్రీరామ్ నినాదాలు వినిపించినాయి. దాంతోపాటు భారత్ మాతాకి జై అనేటువంటి నినాదం కూడా వినిపించింది. ఇది వినిపించగానే వీళ్ళు ఉన్నారు ఇక్కడ అనేది ప్రపంచానికి అర్థమైంది. అర్థమైంది. అలాగే వీళ్ళు భారత్ మాతాకి జై అనగానే జై తెలంగాణ అనే నినాదాలు కౌంటర్గా వచ్చినాయి. సో అది బ్యాలెన్స్ అయిపోయింది. ఇద్దరు ఘర్షణకు దిగలేదు. కేవలం వాళ్ళు భారత్ మాతాకి జై అన్నారు, ఇంకొక సెక్షన్ జై తెలంగాణ అన్నారు, అయిపోయింది అక్కడితో. అక్కడ ఎవరు పార్టిసిపేట్ చేశారో మనకు అర్థమైపోయింది. అర్థమైపోయింది. గొడవలేం జరగలేదు. హ్మ్. కూల్‌గానే జరిగిపోయింది. అందరూ మీడియాతో మాట్లాడారు. ఎవరికి వాళ్ళు వచ్చేసారు బయటికి. అయిపోయింది. కానీ దీని ఎక్స్‌టెన్షన్ జైపూర్‌లో జరిగింది. అంటే అప్పటికి వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. చాలా స్పష్టంగా ఎవరు మాట్లాడుతున్నారు, కాక్రోచులు ఏర్పాటు చేస్తున్న ధర్నా కార్యక్రమంలో ఎవరు పాల్గొంటున్నారు అనే దానికి సంబంధించి వాళ్ళకొక క్లారిటీ వచ్చింది. ఎవరి నుంచి అయితే ప్రమాదం ఉంది, ఎవరైతే కంట్రోల్‌లోకి ఇంకా రాలేదో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటున్నారు. ఈ కాక్రోచ్ మీటింగుల దగ్గరికి చేరుతున్నారు అనేది వాళ్ళకి అర్థమైంది. అంటే భారతదేశంలో ఉన్న దాదాపు అన్ని రాజకీయ పార్టీలని వాళ్ళు కంట్రోల్‌లోకి తీసుకున్నారు. హ్మ్. ఇంక్లూడింగ్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్‌ని లోపల నుంచి వశపరుచుకునే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు వాళ్ళ కంట్రోల్‌లోకి రాని కొన్ని పాకెట్స్ ఉన్నాయి. లెఫ్ట్ పార్టీల్లో కొన్ని పార్టీలు ఇంకా వాళ్ళ కంట్రోల్‌లోకి రాలేదు. వాళ్ళ ప్రెజెన్స్ ఉంటోంది కాక్రోచుల దగ్గర. ఇది కొంచెం భయపెట్టింది వాళ్ళని. దీన్ని కంట్రోల్ చేయాలి. లేకపోతే ఇది ఇంకో వైపు టర్న్ తీసుకునే ప్రమాదం ఉంది. ఇదేదో కేవలం విద్యార్థి ఉద్యమమో, లేకపోతే విద్యార్థి సంఘం తాలూకా యాక్టివిటీనో కాదు. చాలా స్పష్టంగా వీళ్ళకి చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ అంతటా వీళ్ళు ట్రావెల్ అయితే వీళ్ళతో పాటు తనకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. తన అధికారానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందనేది వాళ్ళు స్మెల్ చేయగలిగారు. హ్మ్. ఆ స్మెల్ చేసిన ఫలితమే నిన్న జైపూర్‌లో అతని మీద జరిగిన దాడి. దాడి. ఆ దాడిలో అతన్ని జస్ట్ అంటే వాళ్ళేదో ఆయుధాలతో దాడి చేయలేదు. జస్ట్ ముఖం మీద చేతులతో కొట్టారు. లెంపకాయలు కొట్టారు అన్నట్టుగానే బయటకొచ్చింది వార్త. అయితే అతన్ని ఇమ్మీడియేట్‌గా పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఓ చిన్న బైండ్ ఓవర్ కేస్ లాంటిదేదో పెట్టి పంపించేసి ఉండొచ్చు. సో, ఇప్పుడు బీజేపీ అంత కాన్షియస్‌గా ఉంది దీని పట్ల అనేదైతే ప్రపంచానికి అర్థమైంది. అర్థమైంది. అయితే ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు దీని గురించి మాట్లాడారు. హ్మ్. ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన జాతీయ సమైక్యత సదస్సులో, అంటే వాళ్ళ ఇంటర్నల్ మీటింగే అది. జనసేన ఇంటర్నల్ మీటింగ్‌లో ఆయన దీని గురించి ప్రస్తావిస్తూ, ఇక్కడ హైదరాబాద్ మీటింగ్‌లో అందరూ ఒక పద్యాన్ని, సుమతి శతకం నుంచి ఒక పద్యాన్ని వాడారు. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి అని. అవును. ఈ కుర్రాళ్ళ చేతుల్లో బలమైన ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి మోడీ ప్రభుత్వం ఇబ్బంది పడే అవకాశం ఉంది అన్నట్లుగా ఇండికేట్ చేస్తూ ఈ పద్యాన్ని ఉదాహరించారు. దీన్నే పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకుని అక్కడ రాంగ్ వేలో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఏమంటాడంటే ఆయన, బలవంతమైన సర్పాన్ని చంపడానికి చీమలు వస్తాయి. చీమలు చిన్నవే అనుకోకండి. అవి బలవంతమైన సర్పాన్ని చంపేస్తే శక్తివంతమైనవి అని గుర్తించి ఆ చీమల్ని చంపాలి ఇప్పుడు మనం అన్నాడు. హ్మ్. ఆ చీమల్ని చంపే ప్రోగ్రామే అభిజిత్ మీద జరిగిన దాడి. ఎక్కడో కాబట్టి సింక్ అయినట్టు సింక్ అనిపిస్తోంది. కాదు, ఆయనకు తెలుసు. ఆయనకు ఇంటెన్షనల్‌గా తెలుసు. తెలుసు. ఇది ప్రమాదకరము. ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీన్ని కంట్రోల్ చేయాలి. రాజకీయంగా ఎదుర్కోవాలి గానీ, దాడులు చేసి, కొట్టడాలు. చలిచీమల్ని చంపేయాలని చెప్పాడు కదా ఆయన. మీరు చెప్పిన పద్యంతోనే మిమ్మల్ని కొట్టానని ఆనందపడ్డాడాయన. పవన్ కళ్యాణ్. మీరు ఏ పద్యాన్నైతే వాడారో, అయితే ఇక్కడ ఒక విషయం మర్చిపోయాడాయన. అంటే బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి, అంటే ఇప్పుడు ఆయన సర్పం వైపు స్టాండ్ తీసుకున్నాడు. హ్మ్.
పాము వైపు స్టాండ్ తీసుకుని చలిచీమల్ని చంపేయమని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇది ప్రమాదకరం. ఇప్పుడు అదే కదా సార్. ఇప్పుడు నిజంగానే ఒక్కొక్కరి ఐడియాలజీ ఒక్కొక్కటి ఉంటుంది. ఎమోషనల్‌గానో లేదంటే పార్టీ పరంగానో ఇప్పుడు బీజేపీ చేస్తుంది వివిధ రాష్ట్రాలలో చేస్తున్న పరిస్థితులు మనం చూస్తుంటుంటే ఒక్కొక్క పార్టీని చంపేసుకుంటూ వెళుతోంది. అవును. అది భౌతిక దాడులుగానో లేకపోతే భౌతికంగా కాదు. సో, వాళ్ళ తెలివితేటలు కావచ్చు, వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆయా సందర్భాలను బట్టి మనం మాట్లాడొచ్చు. ఇవి కామనే. కానీ ఇలా భౌతికంగా దాడి చేసి, అంటే ఇబ్బందులు భౌతిక పెట్టి దాడులకు ఎందుకు తెగించారు? మిగిలిన చోట్ల ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ ఉన్నారు అన్ని పార్టీల్లోనూ. వాళ్ళ బ్రెయిన్స్‌ని కంట్రోల్‌లోకి తీసుకోవటం ఈజీనే. ఏదో ఒక ఎర వేస్తారు, కొనేస్తారు. అంటే మార్కెట్ ఎకానమీలో ఉన్నాం కాబట్టి ఏదైనా సరుకే. హ్మ్. మనిషి సరుకే, పొలిటికల్ పార్టీ కూడా సరుకే. ప్రతిదానికి ఏదో ఒక రేట్ ఉంటుంది. అది 'గబ్బర్ సింగ్'లో పవన్ కళ్యాణ్ గారి డైలాగే ఉంటుంది. అంటే ప్రతి అమ్మాయి పడుతుందండి. ఒక వారం రోజులు టైం తీసుకోవచ్చు. ఒక అమ్మాయి నెల రోజులు టైం తీసుకోవచ్చు అని ఒక డేటా చెప్తాడాయన. అవును. కానీ పడ్డం అయితే పక్కా అంటారాయన. పక్కా అంటాడు. అలాగే ఇక్కడ కూడా అమ్ముడు పోవడం పక్కా. కాకపోతే ఒకడు రూ. 10కి అమ్ముడు పోవచ్చు. ఇంకోటి ₹1,00,00,000కి ఇంకొకడు రూ. అమ్ముడుపోవచ్చు. 1,00,00,000కి అమ్ముడు పోవచ్చు. రేట్ తేడా ఉంటుంది తప్ప అమ్ముడు పోవడం కామన్ అన్న పద్ధతిలో భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తోంది. కానీ ఇక్కడ కుర్రాళ్ళతో కుదరదది. యూత్‌తో అది కుదరకపోవచ్చు. మిస్‌ఫైర్ అవ్వచ్చు. అందుకని వాళ్ళు భౌతిక దాడులకు తెగించారిక్కడ. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చూద్దాం ఏం ఏం జరగబోతుందో. అంతే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.